ఓకే. సో, ఇంతకు ఆంధ్రాకి తీసుకెళ్ళే ఆ కోళ్ళల్లో ఎక్కువగా ట్రైనింగ్ అండ్ దానికి స్పెషల్ కేర్ ఇలాంటివన్నీ ఇక్కడే ఇస్తారా? ఎట్లా? అది మనం ఇక్కడ ఇవ్వమన్న ఇది. హ్మ్. ఏంటంటే మనం పెంచి సేల్ చేసుకునేదాకానే మన పర్పస్. హ్మ్. ఇక్కడ మనం పెంచి మనం సేల్ చేస్తాం. ఆంధ్రాకి తీసుకెళ్ళిపోయి ఇంకా ఆళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకొని ఇంకా మిగతాదంతా వాళ్ళు తీసుకుంటారు. మనం 16-17 మంత్స్ దాకా, 18 మంత్స్ దాకా ఇక్కడ మనం పెంచడం అనేది. ఓకే. కాకపోతే ఏంటంటే అలా తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. మన 12 మంత్స్‌కి అయిన తర్వాత 14 మంత్స్ ఆ టైంలో కూడా తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఓకే. యాక్చువల్‌గా 14 మంత్స్, 12 మంత్స్ నుంచి తీసుకెళ్ళిపోయి అప్పటి నుంచి వాళ్ళు ఇలా తయారు చేసుకోవటాలని చెప్పి ఇలా చేసుకుంటారు. ఆ బాదం పిక్కలు పెట్టటాలు, హ్మ్. ఇలా మటన్లు పెట్టటాలు ఇలాంటివి చేసుకుంటారు. చేసుకొని ఒక 6 మంత్స్ అట్లా తయారు చేసుకుని తర్వాత ఇంకాళ్ళు పోట్లట్లు అవి పెట్టుకుంటారు. ఇంతకు వీటి ఫుడ్డు ఏమేమి ఇస్తుంటారు ఏంటి? అంటే మనం వడ్లు, హ్మ్. సజ్జలు, రాగులు హ్మ్. ఇస్తూ ఉంటాం. అప్పుడప్పుడు బాడీ హీట్ అయినప్పుడు కర్డ్ రైస్. కర్డ్ రైస్. కర్డ్ రైస్. అమ్మ బాబోయ్! బాడీ దీ హీట్. కాదు. మనిషి మెయింటెనెన్స్ కంటే ఇప్పుడు ఈ పుంజుల మెయింటెనెన్సే ఎక్కువ ఉన్నట్టుంది కదా? ఇట్లా చిన్న పిల్లల్లా చూసుకోవాలన్న, ఇట్లా బాగా చిన్న పిల్లల్లా చూసుకోవాలి. హ్మ్. అలా చూసుకుంటేనే ఇవి మనకి పనిచేస్తాయి. ఏ ఓకే. మాత్రం కేర్ తీసుకోపోయినా కూడా వైరస్ బారిన పడిపోతాం. సో, ఇప్పటివరకు మీరు ఆంధ్రాకి పంపించిన పుంజులలో గానీ, సో, హైయెస్ట్ ఎంత కాస్ట్‌తో పంపించారు? నేను హైయెస్ట్ అంటే 1,00,000. 1,00,000. ఫెర్రు క్రాస్ ఓకే. 1,00,000 ఇచ్చాను. ఏంటి అందులో కూడా బ్రీడ్‌లుంటాయా? ఫెర్రు అనేది ఇప్పుడు ఫార్మ్ బ్రీడ్ ఒకటి వచ్చింది. హ్మ్. అక్కడి నుంచి వచ్చినాయి. హ్మ్. ఆ బ్రీడ్‌లో ఒకటి నేను ఇచ్చాను బయట. అవి మంచిగా హ్మ్. మంచి ఫైటింగ్ ఇంకా చేస్తాయా? వాళ్ళు చేసుకోవటం బట్టి ఉంటుంది. ఓకే. అంటే బ్రీడింగ్ కనే తీసుకెళ్లారు అక్కడ. హ్మ్. మొన్న ఫైటింగ్ కంటే మొన్న డీసెంట్‌గా 70,000కి ఇచ్చాను. సంక్రాంతి సీజన్‌కే సుమారు ఒక 35-30 వరకు పంపించా అన్నారు కదా! సో, 1,00,000 నుంచి 70,000 వరకు. అన్నీ అలా ఉండవు కదన్న. ఆ! అన్నీ అలా ఉండవు. అంటే క్వాలిటీ బట్టి ఉంటుంది. క్వాలిటీ పట్టి. ఇది 20,000-30,000 ఉంటుంది. ఓకే. ఇది ఉందంటే ఇది అంతే 20,000-40,000. ఓకే. అంటే దాని బ్రీడ్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇది ఉందంటే ఇది నేను బ్రీడింగ్ కని ఉంచుకున్నాను. హ్మ్. ఇది ఇప్పుడు 1,00,000 అయితే తీసుకెళ్తారు. 1,00,000 దీని స్కిల్ తనకైతే మీ చేతిలో 1,00,000 సరుకు ఉంది. ఉందండి. 1,00,000 అంటే సరుకు మనం ఇవ్వం పెట్టుకొని. కదా. ఆ. అలాగా వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు ఇంట్రెస్ట్ దీని స్కిల్స్కి తీసుకెళ్తారు. మనం ఇవ్వం. హ్మ్. దీని ఫాదర్ మంచిది. 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు మధ్యలో ఉన్న పుంజుల్ని తీసుకెళ్తూ ఉంటారు. 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్. 1.5 ఇయర్. అంటే ఈ సంక్రాంతి టైంలో ఎక్కువగా దానిలోనే ప్రిఫర్ చేస్తారు అవును, అంటున్నారు. అవును. ఈ 1 ఇయర్, 1.5 ఇయర్ టైంలలో సో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటది? అంటే చిన్నప్పటి నుంచి బయట తల్లిలు కలుపుకుని మనం మెయింటైన్ చేసుకుంటామండి. హ్మ్. అందులో కాకులు, గద్దలు, కుక్కలు బారిన పడకుండా హ్మ్. జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగైనా పోతానే ఉంటాయి. హ్మ్. మనం ఒక 100 తీపించామంటే మన లాస్ట్‌కి మన చేతికి వచ్చి పుంజులైతే ఒక 30, 35. హ్మ్. మన అదృష్టం బాగుంటే ఒక 40. ఓకే. 50% రావటం అనేది అది కూడా కన్ఫర్మ్ కాదండి. ఎందుకంటే అందులో కొన్ని పెట్లు ఉంటాయి. హ్మ్. ఈ పుంజులు కొన్ని ఉంటాయి. మనకు కావాల్సిన పుంజులండి. ఓకే. మనకి పెట్ల అనేది మనకు అవసరం లేదు. హ్మ్. మన బ్రీడ్ బయటకు వెళ్ళకూడదని మనం ఏం చేస్తాం, మనం పెట్లు చిన్న సైజులోనే మనం పోసేస్తాం. ఆహా! ఓకే. చిన్న సైజులోనే. ప్రెజెంట్ ఇప్పుడున్న సీజన్‌లో నాటుకోళ్ళకి కూడా మంచి డిమాండ్ ఉంది. ఉందండి. ఫుల్ డిమాండ్ అండి. అసలు ఇప్పుడు నాటుకోడి అనేది దొరకట్లేదు బయట. దొరకట్లేదు. దేశీ అందరూ కోడి బయట అందరూ కూడా చికెన్ అనేటప్పటికి బాయిలర్ కోళ్ళు తింటారు. అవును. ఇప్పుడు డీసెంట్‌గా ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చిన ఫార్మ్స్ ఎక్కువ హ్మ్. ఈ గిరిరాజా, వనరాజాలు హ్మ్. ఇవి వచ్చినాయండి. ఈ అసీల్ క్రాస్లు అని చెప్పి వచ్చినాయి. ఈ పౌల్ట్రీలు ఇవి కొంచెం ఎక్కువ అవుతున్నాయండి. హ్మ్. ఈ దేశీ కోడికి కొంచెం వాల్యూ ఎక్కువ అయ్యేసరికి ఇది దొరకట్లేదండి బయట. హ్మ్. లోకల్ అనేది దొరకట్లేదు. అందుకని ఆ పౌల్ట్రీలు వచ్చినాయి. ఇప్పుడు అవి బాగా తింటున్నారు. హ్మ్. అది కిలో 700, 800. మనకు మటనే వచ్చేస్తుంది. ఓకే. మటన్ వద్దు నాకు నాటుకోడి కావాలన్న వాళ్ళు బోలెడు మంది మన దగ్గర బోలెడు మందికి వస్తూ ఉంటారు. హ్మ్. ఏంటంటే మనం కొంచెం మంచి బ్రీడ్ పెద్ద జాతి ఆంధ్ర పంపిద్దాం అనే ఉద్దేశంలో మనం అలా కోసుకోవడానికి మనం ఇవ్వము. సినిమాలలో మేము చూస్తుంటాం. బొబ్బుల రాజా ఆ సినిమాలలో ఏంటంటే ఇంట్లో ఉన్న కొడుకుని ఎంత అపురూపంగా పెంచుకుంటారో ఆ కోడి పుంజులను కూడా అంతే అపురూపంగా పెంచుకుంటుంటారు. సో దానికి బాదం పప్పులు పెడతారు. బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్ కూడా పెడతారు. అంటే మన దగ్గర పెట్టం. ఆ. మన దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు పెంచుకుంటారు. వాళ్ళు ఒక 6 months to 10 months దాకా వాళ్ళ దగ్గర ఉంటుంది. మన దగ్గర ఒక 10 to 12 months, 14 months దాకా మన దగ్గర ఉంటుంది. మన దగ్గర ఉన్న తర్వాత ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అవన్నీ వాళ్ళ ట్రైనింగ్స్ వాళ్ళు ఇచ్చుకుంటారు. పెట్టడం వరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది. కొన్ని రోజులు పెరగడం 1.5 year. ఆ తర్వాత ట్రైనింగ్ మొత్తం ఇక్కడ కాదు ఆడ.
అక్కడ ఉంటది. ఆంధ్ర. ఓకే. అంటే బయట కొన్ని కోళ్ళను కూడా చూసాను అన్న. ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్దామా? వెళ్దాం రండి. ఏంటంటే అవి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే వెళ్దాం. అంటే అన్న ఇక్కడ కోళ్ళను కూడా బయట కట్టేశారు, ఏందన్న రీజన్? అంటే ఈ మనం 10 months నుంచి అలా మనం లోపల ఈ కేజీలో పెట్టి పెంచుతాం. కేజీలో చూసారు కదా లోపల, అవును. అట్లా కేజీల్లో పెడతాం. ఉమ్. ఏంటంటే ఫ్రీనెస్ అనేది ఉండదు, ఉమ్. కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాయి. మనకేంటంటే ఇప్పుడు ఆంధ్ర తీసుకెళ్లే టైంలో కొంచెం వాళ్ళు కూడా ఫ్రీగా ఉండాలి, ఉమ్. కొంచెం హెల్తీగా ఉన్నట్టు కనపడాలి అని చెప్పి మనం ఏంటంటే ఇలా బయటికి తీసుకొచ్చి ఫ్రీగా ఉండడానికి అని చెప్పి మనం ఇలా తాళ్ళ మీద పెడతాం, ఉమ్. బాడీ ఫ్రీ అవ్వడానికి. కానీ ఏంటంటే అది రెక్కలు ఇలా తీసి ఇలా కొట్టేటప్పుడు అమ్మ చుట్టూ ఉన్నది కూడా కొంచెం వైబ్రేట్ అయినట్టు. అవునండి. సో ఆ స్ట్రెంథింగ్ స్ట్రెంత్కి ఏంటంటే ఆ రెక్కల స్ట్రెంథింగ్ కానీ Strength కి. టోటల్ బాడీ స్ట్రెంథింగ్ కి ఎక్సర్సైజ్ ఏమైనా చేపిస్తారా దానిలో? ఎక్సర్సైజ్ మనం ఏం చేపివ్వండి, ఏంటంటే దానికి పెట్టి ఫుడ్లో ఉంటుంది అంతా. మనం దానికి హెల్తీ ఫుడ్ పెట్టామంటే ఆ స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్గా దాంట్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హెల్తీ ఫుడ్ వల్లే అది అంత టెంపర్గా ఉంటుంది అది. కొన్ని టెంపర్మెంట్ కూడా ఉంటాయి కదా, ఆ, ఏంటంటే వాటి కాళ్ళకి ఏం కట్టేయకపోయినా కానీ అవునండి. సో ఆటోమేటిక్ గా డైరెక్ట్ గానే కొన్ని దానిలను పొడి చేస్తూ ఉంటాయి. అవును. అట్లాంటి టెంపర్మెంట్లు దానిలను తగ్గించడానికి ఏం చేస్తూ ఉంటారు? బయట మనం ఓపెన్ ప్లేస్లో ఇట్లా వదిలేసుకున్నాం అంటే పొడుచుకుంటాయి, ఆ, పోటాడుకుంటూ ఉంటాయి. అలా పోటాడుకొని కళ్ళు పోతూ ఉంటాయి, కాళ్ళు ఇరిగిపోతూ ఉంటాయి. ఇట్లాంటివి కాకూడదని చెప్పి మనం ఈ కేజీలు వేసి మన అట్లకి సేవ్ చేసినట్టు కేజీలు వేసి సేవ్ చేసి అట్లా పెంచుతాం. అన్న ఇదేదో బిజినెస్ బాగుందన్న. ఏంటి మొత్తానికి ఒక 30 నుంచి అంటే ఈ సీజన్ లోనే 15 లక్షలు 16 లక్షల వరకు సంపాదించే ఉంటారు. మనకి యావరేజ్గా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఇన్నని మనకు ఉండదండి. మనకి ఏంటంటే ఇంకా మనకి ఆ ఏజ్ అట్లకి ఆ వయసు వచ్చేసరికి మనం బయటికి పంపించేస్తూనే ఉంటాం. దాన్ని బట్టి మనకి ఏంటంటే మనకి ఎంత వచ్చింది అంత ఖర్చు కూడా ఇందులో ఉంటుంది. ఓకే. ఇట్లు కూడా మనం ఫుడ్ అనేది పెడతా ఉండాలి. హెల్తీ ఫుడ్లు ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, మెడిసిన్స్కి బాగుతూ ఉంటుంది. మెడిసిన్స్ కూడా, ఆ మెడిసిన్స్ అండి, వ్యాక్సినేషన్స్, మెడిసిన్స్ అన్నీ ఉంటాయి. మెడిసిన్స్ అన్నీ ఉంటాయి మొత్తం A to Z. ఓకే. ఇట్లా మెడిసిన్స్ వాడాలి. ఫుడ్ అనేది ఇప్పుడు ఫుడ్ బయట కొనాలంటే కింటా వచ్చేసి 4000 అలా ఉంది. 4000 5000 కూడా ఉన్నాయి, అది కూడా మనం పెడతా ఉంటాం. రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ లోనే ఒకప్పుడు సో ఒక 50 ఫార్మ్స్ వరకు ఇలాంటివి ఉండేవి. కాకపోతే 200 నుంచి 300 వరకు అయిపోయి కొన్ని క్లోజ్ చేయడం ఇలాంటివన్నీ జరిగింది కదా. అంటే 300 ఫార్మ్స్ అనేది అంత అవ్వలేదండి. నాకు తెలుసుండి ఒక 15 to 20 ఉండి ఇప్పుడు ఒక 80-100 దాకా అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు తెలుసుండి, కానీ అయినా కూడా అందులో కొన్ని ఫార్మ్స్ చాలా మటుకు. ఏంటి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు యువతకి తెలవక ఏం చేస్తున్నారంటే ఇలాగ లక్షలు, ఇప్పుడు మీకు లాంటి వాళ్ళు వచ్చి మీరు ఇంత వస్తుంది కదా, ఒక 15-16 లక్షలు వచ్చిందా అని చెప్పి మీరు అన్నారు. ఆ వెనకాల ఉన్న బాధలు ఏంటనేది మాకు తెలుసు. ఓకే. మీరు ఆ కోడి రేటు చూసి అని మీరు అనుకుంటున్నారు, అన్ని కోళ్ళు ఆ రేటు రావండి. అలాగని అన్ని కోళ్ళు మన చేతికి రావాలని లేదండి. వైరస్లు వచ్చినాయండి, ఆంధ్రాలో వైరస్ ఉంది. ఈ రోజు ఒక్క కోడి చచ్చిపోయిందంటే రేపు పొద్దున కల్లా ఉన్న కోళ్ళు అనేది చచ్చిపోతుంది. మనం చూస్తాం కానీ చచ్చిపోతుంది. ఆ సిచ్యువేషన్లో రైతు, ఇప్పుడు మేము రైతు వారి కిందండి. ఇది బిజినెస్ అనేది, బిజినెస్ దాంట్లో తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. రైతు వారీగానే ఏంటంటే పాడి పంట అన్నట్టు మనకి పంటలో ఉంటాయి, మనకి పాడి ఉంది, అట్లతో పాటు ఈ కోళ్ళు కూడా. ఇది ఒక అంత బిజినెస్ అనేది ఇట్లో మనం ఉండి మనం ఏం చేయలేము. మనకి పంటలు ఉన్నాయి, అట్లతో పాటు ఇవి కూడా మనకి. ఓకే. ఇవి కావాలి, అవి కావాలి.